మిల్ మేకర్ మసాలా కర్రీ ఇలా ఒక్కసారి చేయండి. టేస్ట్ చూసాక అస్సలు వదలరు, అంత బాగుంటుంది. ప్యాన్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే ఆనియన్ని, పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చిని కారంకి సరిపడా వేసుకోండి, కారం ఏం వేయొద్దు మళ్ళీ. అలాగే టమాటోలు కూడా వేసుకొని లిడ్ పెట్టేసి మంచిగా ఉడికించుకోండి. అవి ఉడికిన తర్వాత వాటర్ని వేడి చేసుకొని దాంట్లో కావాల్సిన మిల్ మేకర్లు వేయండి. ముందుగా ఉడికించిన వాటిని మిక్సీ జార్లోకి వేసి దాంట్లోనే 5-6 కాజు వేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టండి. మనం ముందుగా వాటర్లోకి మిల్ మేకర్ వేసాం కదా, ఆ దాంట్లో నుంచి వాటర్ని పిండేసుకొని ఆ మిల్ మేకర్స్ని పక్కకు పెట్టండి. స్టవ్ మీద మరో కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మనం మిక్సీ పట్టిన పేస్ట్ వేసేసి మిక్స్ చేసుకొని కరివేపాకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ని, పసుపుని, ఉప్పు వేసుకొని మిక్స్ చేసి లిడ్ పెట్టేసి 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచండి. ఇప్పుడు దీంట్లోకి మనము మిల్ మేకర్లు వేసుకొని మిక్స్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ని, అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసి 7 to 8 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.